ఈరోజు మనం ఒక పవర్ఫుల్ బయో ఫర్టిలైజర్, ఆర్గానిక్ బయో ఫర్టిలైజర్ తయారు చేసుకోబోతున్నాం. ఇది మనకి నీమ్ కేక్ అండ్ ట్రైకోడర్మాతో తయారు చేసుకుంటున్నామండి. నేను ఒక 3 to 4 kgs ఆఫ్ నీమ్ కేక్ తీసుకున్నాను. ఈ 3 to 4 kgs నీమ్ కేక్లో ఒక 250 grams ట్రైకోడర్మా వాడడం జరిగింది. ట్రైకోడర్మా అసలు దేనికి ఉపయోగపడుతుంది అంటే నేల ద్వారా మొక్కలకు సోకే తెగుళ్ళు, ముఖ్యంగా వేరు కుళ్ళిపోయే వ్యాధులకు నివారించే ఒక మంచి జీవశైలేంద్రియం అండి. ఈ ట్రైకోడర్మాలో ఏంటి అంటే మనకి రూట్ రాట్ అవ్వకుండా చాలా బాగా కాపాడుతుంది. అండ్ నీమ్ కేక్ ఎందుకు వాడుతున్నా అంటే ఇది వేప గింజలతో చేయబడింది. ఇది మొక్కలకు పోషకాలు అందించడంతో పాటు నేలలో పురుగులు, చెద పురుగులు మరియు నులి పురుగులు వంటి వాటిని కూడా నివారిస్తుంది. నేను ఇందులో 250 grams ఆఫ్ జాగరీని అంటే బెల్లాన్ని కలుపుకున్న నీరుని వేస్తున్నానండి. ఎందుకు ఈ బెల్లం నీరు వెయ్యాలి అంటే ఈ బెల్లం నీటిలోని మనకి ఏంటి అంటే షుగర్ బాగా ఉంటుందండి. సో మనకి ట్రైకోడర్మల్ ఫంగల్ కాలనీస్ బాగా డెవలప్ అవ్వడానికి ఈ బెల్లం నీళ్ళు అనేది ఇన్స్టెంట్గా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో జీవన ఎరువుల్లో మంచి బ్యాక్టీరియా మరియు సూక్ష్మజీవుల అభివృద్ధికి మనం బెల్లం అనేది వాడడం జరుగుతుంది. చాలా ఎక్కువ వేయకూడదండి. చూసారా ఎంత వదులుగా వేసానో. ఇలాగ మనం కలుపుకోవాలి. దీన్ని మనం పశువుల ఎరువు ఉంటుంది కదండి, కౌ మెన్యూర్లో ఇప్పుడు నేను 20 kgs ఆఫ్ కౌ మెన్యూర్లో ఈ మిశ్రమాన్ని వేయబోతున్నాను. ఈ కౌ మెన్యూర్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఆవు పేడలో సహజమైన కంపోస్ట్ అండి. ఇది మట్టి గుల్లగా చేసి మొక్క ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నైట్రోజన్, ఫాస్ఫరస్, వైటల్ న్యూట్రియంట్స్ బాగా ఉంటాయి కౌ మెన్యూర్లో. ఇలాగా మనం చేసిన తర్వాత దీన్ని మనం 3 నుంచి 4 రోజులు ఇలా ఒక బట్ట అయినా ప్లాస్టిక్ కవర్ అయినా ఏదైనా కప్పి ఉంచుకోవచ్చు. ఇలా కప్పి ఉంచుకుంటే చూసారా ఎంత బాగా వచ్చిందో. మధ్య మధ్యలో ఎవ్రీడే చెక్ చేసుకుంటూ వాటర్ చల్లుకోవాలండి. చూసారా కాలనీస్ ఎంత చక్కగా డెవలప్ అయినాయో. 3 daysలోని నీళ్ళలోనే పెట్టాలి ఇది చక్కగా. ఇప్పుడు దీన్ని మళ్ళీ తిరగేసుకుంటున్నానండి. నేను తిరగేసుకొని మళ్ళీ కావాలంటే మళ్ళీ బెల్లం నీళ్ళు ఇలా చల్లుకొని మళ్ళీ మనం కవర్ చేసి పెట్టుకోవచ్చు. లేదంటే వితిన్ 3 to 4 daysలో వాడుకోవచ్చు, లేదా ఒక 7 daysలో వాడుకోవచ్చు. లేదు అంటే ఒక 20 daysలో అయితే వాడేసుకోవాలండి. 20 days తర్వాతకి ఇది మళ్ళీ ఇందులో ఉన్న బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. నేను ఇన్స్టెంట్గా కలుపుకొని కూడా మొక్కకి ఇచ్చుకున్నానండి. మొక్క నిద్రపోతున్న దీంట్లో. సో నా మొక్క అయితే ఇప్పుడు ఇంత బాగుంది. సో మనం ఇన్స్టెంట్గా ఇవ్వకూడదా, మనం ఎందుకు ఇలాగే కలుపుకొని ఇచ్చుకోవాలంటే ఇలా కలుపుకొని ఇచ్చుకోవడం వల్ల ఆల్రెడీ మనకి కాలనీస్ చాలా బాగా డెవలప్ అయిపోవడం వల్ల మనకు ఒకవేళ మన సాయిల్లో కనుక బాగా నెమటోడ్స్ అవి ఉండి రూట్ రాట్ అవ్వే ఛాన్సెస్ ఉంటే ఇది వెంటనే మనకి ఏంటంటే ఇన్స్టెంట్ డాక్టర్ లాగా యాక్ట్ అవుతుందండి. మనం సాయిల్లో మిక్స్ చేసుకొని ట్రైకోడర్మా అన్నీ కలిపి అలాగా అంటే అప్పుడే ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మీకు అది కాలనీస్ డెవలప్ అవ్వడానికి అన్నీ అవ్వడానికి టైం పడుతుంది. సో ముందే మనం ఇలా ప్రిపేర్ చేసుకొని సాయిల్ మిక్సింగ్లో ఇది యాడ్ చేయడం వల్ల ఇది మనకి చాలా మంచి బెనిఫిట్ అండి. ద బెస్ట్ ఫర్టిలైజర్ అనమాట రూట్ రాటింగ్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక ముఖ్య గమనిక, నేను 20 kgs చెప్తున్నాను